జైల్లో సత్ప్రవర్తన కలిగిన నిందితులను విడుదల చేశారు చెర్లపల్లి జైలు అధికారులు. దీంతో మొత్తం 213 మంది ఖైదీలు నేడు విడుదల అయ్యారు. దీనికి సంబంధించి హోంశాఖ కార్యదర్శి జీవో నంబర్ 37ను జారీ చేసింది. విడుదలైన వారిలో జీవిత ఖైదీలతో పాటు ఇతర శిక్ష పడిన ఖైదీలు ఉన్నట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చైల్డ్ శాఖ అభ్యున్నత స్థాయి కమిటీ మొత్తం 231 మంది ఖైదీలను విడుదలకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించింది. దీంతో 213 మంది ఖైదీల విడుదలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోద ముద్ర వేశారు. ఇప్పుడు ఏమైనా మార్పు యార్తోనే ఉండని వాళ్ళు జైల్లో వచ్చి చాలా రోజు అయిపోయింది. ఇవాళ నేను విడుదల అవుతున్నా. तेलंगाना स्टेट गवर्नर साहब को, सीएम साहब को, होम सेक्रेटरी साहब को, डीजी मैडम को तहे दिल से स्वागत कर रहा हूँ, क्योंकि आज हमारी ज़िंदगी का पहला दिन। कल का कर्म अलग था, उसका परिणाम कुछ और था, आज का परिणाम कुछ और है। दीपक का परिचय उसका रोशनी देता है, इंसान का उसका कर्म। आज मेरा कर्म अच्छा हुआ, जिसके कारण तेलंगाना जेल से मैं रिहा हुआ। ఈ ఖైదీలకు కొన్ని షరతులు విధిస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. ప్రతి ఖైదీ బయటకు వెళ్లిన తర్వాత శాంతియుతంగా సత్ప్రవర్తన కలిగి ఉంటానని, లేదంటే తిరిగి శిక్ష అనుభవిస్తానని 50,000కు వ్యక్తిగత పూచీకత్తుతో బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. గతంలో విధించిన శిక్షాకాలం పూర్తయ్యే వరకు వారి గ్రామ పరిధిలోనే పోలీస్ స్టేషన్లో ప్రతి 3 నెలలకు ఒకసారి హాజరు కావాల్సి ఉంటుంది. మళ్లీ ఏదైనా నేరం చేస్తే రద్దు చేసిన శిక్ష తిరిగి అమలు చేస్తారు. జిల్లా అధికారి సదరు ఖైదీని గమనిస్తూ ఉండటంతో పాటు ఆ ఖైదీ విడుదలైన జైలుకు 6 నెలలకు ఒకసారి రిపోర్టును కూడా సమర్పించాలని ఆ జీవోలో పేర్కొన్నారు. అయితే విడుదల కాబోతున్న 213 మంది ఖైదీలను చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తీసుకువచ్చి అక్కడ వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వృత్తి నైపుణ్య శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని హితబోధ చేశారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. చెర్లపల్లి జైలు నుండి 61, ఓపెన్ ఎయిర్ జైలు నుండి 31 మంది ఖైదీలు విడుదలయ్యారు. తొగుట మండల్ వెంకట్రావుపేట విలేజ్. నేను వచ్చి 11 సంవత్సరాలు అవుతుంది. క్షణికావేశంలో పరిస్థితుల కారణంగా అయింది నా కేసు. ఇక్కడ అన్ని స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న లోపల బయటికి పోయిన తర్వాత సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ తీసుకుందామని లోన్ ఇప్పిస్తామన్నారు. చాలా సంతోషంగా ఉంది. మాకు ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు మా కుటుంబాలకు దూరమైనందుకు ఆ సంతోషం, బాధ అన్నీ మిక్స్ అయ్యి వస్తుంటే అది ఎట్లుంటుందో చెప్పడానికి కూడా మాటలు రానికి ఉంటుంది మాకు. మా కుటుంబ సభ్యులు పోయి ప్రజావాణిలో సీఎం గారికి విన్నపాలు చేసిర్రు. దానివల్ల చేసిర్రు. మళ్ళా అంటే మా తరపున కొంచెం వీర్లపల్లి శంకరన్న కూడా మా ఎమ్మెల్యే, షాద్నగర్ ఎమ్మెల్యే, నేను ఆ శంకరన్న దగ్గర పనిచేసిన ఆయన కూడా మా తరపున మాట్లాడిండు. మాకు చాలా సంతోషంగా ఉంది. జైలు నుంచి రిలీజ్ అవుతున్నందుకు మా ఫ్యామిలీలలో కలుస్తున్నాం. మేము మాకు చాలా మంచిగా చూశారు మమ్మల్ని అందరినీ. మేడాలు అన్నీ నేర్చుకున్నాం, కుట్టు మిషన్ నేర్చుకున్నాం, అల్లికలు నేర్చుకున్నాం, బ్యాక్ ఐటమ్స్ అన్నీ నేర్చుకున్నాం. సంతోషంగా ఉన్నాము. ఇక ఫ్యామిలీతోనే సంతోషంగా ఉంటాము అని ఈ కొత్త సూర్యోదయం చూడబోతున్నామని చాలా హ్యాపీగా ఉన్నది. 10 సంవత్సరాలు జైల్లో ఉన్నాము. ఏదో యాక్సిడెంటల్గా జరిగిపోయింది, కావాలని చేయలేదు. ఇది క్షణికావేశంలో గొడవ జరిగింది, యాక్సిడెంటల్గా జరిగిపోయింది దానికి ఇప్పుడు 10 సంవత్సరాల శిక్ష అనుభవించాను కాబట్టి నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈసారి కోపం తగ్గించుకొని, ఆవేశం తగ్గించుకొని ఇక హ్యాపీగా అందరితోని, ఫ్యామిలీతో, కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని నిర్ణయించుకున్నాను. నేర్పించారు, టైలరింగ్ నేర్పించారు, కుట్టు మిషన్లు నేర్చుకున్న తర్వాత బేకరీ నేర్పించారు, అన్నీ నేర్పించారు పనులు. ఇప్పుడు ఏమైనా మార్పు అంటే మీ యొక్క భార్య పిల్లలు ఇన్ని రోజులు దూరమై మీరు ఎలాంటి క్షోభ అనుభవిస్తారు? మాట్లాడు. ఏ 210 మొత్తం టోటల్. జైల్లో సత్ప్రవర్తన కలిగిన నిందితులను విడుదల చేశారు చెర్లపల్లి జైలు అధికారులు. దీంతో మొత్తం 213 మంది ఖైదీలు నేడు విడుదల అయ్యారు.
దీనికి సంబంధించి హోంశాఖ కార్యదర్శి జీవో నెంబర్ 37ను జారీ చేసింది. విడుదలైన వారిలో జీవిత ఖైదీలతో పాటు ఇతర శిక్ష పడిన ఖైదీలు ఉన్నట్లు హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్ ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. చైల్డ్ శాఖ అత్యున్నత స్థాయి కమిటీ మొత్తం 231 మంది ఖైదీలను విడుదలకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందించింది. దీంతో 213 మంది ఖైదీల విడుదలకు గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఆమోద ముద్ర వేశారు. ఈ ఖైదీలకు కొన్ని షరతులు విధిస్తున్నట్లు ఆ జీవోలో పేర్కొన్నారు. ప్రతి ఖైదీ బయటకు వెళ్లిన తర్వాత శాంతియుతంగా సత్ప్రవర్తన కలిగి ఉంటానని, లేదంటే తిరిగి శిక్ష అనుభవిస్తానని 50,000 వ్యక్తిగత పూచీకత్తుతో బాండ్ ఇవ్వాల్సిందిగా ఉంటుంది. గతంలో విధించిన శిక్షాకాలం పూర్తయ్యే వరకు వారి గ్రామ పరిధిలోని పోలీస్ స్టేషన్లో ప్రతి 3 నెలలకు ఒకసారి హాజరు కావాల్సి ఉంటుంది. మళ్లీ ఏదైనా నేరం చేస్తే రద్దు చేసిన శిక్ష తిరిగి అమలు చేస్తారు. జిల్లా అధికారి సదరు ఖైదీని గమనిస్తూ ఉండటంతో పాటు ఆ ఖైదీ విడుదలైన జైలుకు 6 నెలలకు ఒకసారి రిపోర్టును కూడా సమర్పించాల్సి ఉంటుందని ఆ జీవోలో పేర్కొన్నారు. అయితే విడుదల కాబోతున్న 213 మంది ఖైదీలను చెర్లపల్లి సెంట్రల్ జైలుకు తీసుకువచ్చి అక్కడ వారికి కౌన్సిలింగ్ శిక్షణ, వృత్తి నైపుణ్య శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని హితబోధ చేశారు జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా. చెర్లపల్లి జైలు నుండి 61 మంది, ఓపెన్ ఎయిర్ జైలు నుండి 31 మంది ఖైదీలు విడుదలయ్యారు.